హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దినుసుగడ్డలు ఉడకబెడుతున్నానండి. ఇవి అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటే అన్నీ చేదులాగా ఉంటాయండి. తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకున్నానండి. 2 స్పూన్ల నెయ్యి వేసి వేయించుకున్నాం. స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. దినుసుగడ్డల్ని ఇందులో వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా చెక్కగంటతోటి 2 వైపులా కలుపుకోవాలండి. ఉడికిపోతున్నాయి నెయ్యిలో. ఇవి చాలా బలం అండి. చిన్నలకైనా పెద్దలకైనా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికిపోతున్నాయండి అన్నీ. మరో 5 మినిట్స్ ఉడికించుకుందాం. దినుసుగడ్డలు ఉడికిపోయాయండి. వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. దినుసుగడ్డలు రెడీ అయిపోయాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. నెయ్యి వేసి వేయించుకుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.